ఈరోజు మనము నెబార్డ్కి సంబంధించిన ఒక ఎగ్జామ్లో అడిగినటువంటి ఈ మధ్య ఎగ్జామ్స్లో అడిగినటువంటి ఒక మంచి క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దాం. ఒక గ్రౌండ్లో కొన్ని కౌస్ ఉన్నాయి, కొన్ని హెన్స్ ఉన్నాయి. మనం వాటికి హెడ్స్ కానీ కౌంట్ చేస్తే 210 ఉన్నాయి అన్నాను. అట్లాగే వాటి లెగ్స్ కానీ కౌంట్ చేస్తే 480 ఉన్నాయి. మీరు ఎన్ని కౌస్ ఉన్నాయి కనుక్కోమన్నారు. సో నార్మల్గా చేసేటప్పుడు ఏం చేస్తారంటే కౌకు 4 లెగ్స్ ఉంటాయి, హెన్కి 2 లెగ్స్ ఉంటాయి కాబట్టి ఒకటి ఎక్స్ ఇవి వై ఇవి ఉన్నాయని ఈక్వేషన్ తయారు చేసి అవి సాల్వ్ చేస్తుంటారు. కానీ మనం ఓవరాల్గా కూడా సాల్వ్ చేసేది ఎట్లాగంటే ఇప్పుడు అన్నిటికీ 2 లెగ్స్ గ్యారంటీగా ఉన్నాయి కాబట్టి 2 లెగ్స్ అన్ని 2 లెగ్స్వే అనుకుందాం, హెన్సే అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, మనకి 210 × 2 లెక్కన 420 వస్తాయి లెగ్స్. కానీ 480 మనకి లెగ్స్ ఉన్నాయి. ఆ 60 లెగ్స్ ఎందువల్ల ఉన్నాయి? కౌస్ వల్ల ఉన్నాయి. కాబట్టి ఒక కౌకి ఎన్ని లెగ్స్ ఎక్స్ట్రా వచ్చినాయి? మనకి ఒరిజినల్గా 4, మనం కౌంట్ చేసింది 2నే, కాబట్టి 2 ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దాన్ని ఆ 60ని 2 పెట్టి డివైడ్ చేస్తే 30 కౌస్ ఉన్నట్టు మనకు తెలిసిపోతుంది. ఈ విధంగా మనం ఓవరాల్గానే కొన్ని ప్రాబ్లమ్స్ చాలా వరకు సాల్వ్ చేయొచ్చు. బట్ ఓన్లీ అప్లికేషన్ అనేది ఇంపార్టెంట్. కాన్సెప్ట్ అర్థం చేసుకొని మనం అప్లికేషన్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఆన్సర్.